నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోవిడిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిచయ వేదిక కార్యక్రమం బహిరంగ సభగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాటలు మాయమాటలుగా మారాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. గూడూరు వైసీపీ సమన్వయకర్తగా బూదూరు గురవయ్య నియామకాన్ని స్వాగతిస్తున్నామని కాకాని తెలిపారు. గురవయ్యకు నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో గూడూరులో వైసీపీ జెండా ఎగరటం ఖాయమేనని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బూదూరు గురవయ్య పరిచయ కార్యక్రమం అంటే నేను చంద్రశేఖర్ అనుకున్నాం. మనం వెళ్తాం, అందరిని కలుస్తాం, బయలుదేరేస్తాం, అంతా ఒక గంట ప్రోగ్రాం ఉంటుంది అనుకున్నాం. ఇక్కడికి వస్తే దాన్ని కుమారు మదన్న బహిరంగ సభలాగా మార్చేశారు. ఆ స్థాయిలో జనం రావడం, గురవయ్యకి మీ ఆశీస్సులు అందించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనేక విషయాలు నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలి అంటే ధైర్యం చేయడానికి ఎవరు ఉండేటువంటి వాళ్ళు కాదు. చంద్రబాబు చూస్తే ఒక కథ గుర్తుకొస్తున్నా. ఒక మంత్రి కవి రాజు దగ్గరికి పోయాడు. పోయి ఆయన రాజు గారిని విపరీతంగా పొగిడాడు తన కవితలతో. పాపం రాజు ఊపి తవ్వి కవి పొగిడినప్పుడల్లా అబ్బా కవికి మళ్ళీరా, కవికి మాణిక్యరా, కవికి రత్నాలిరా, కవికి ముద్రాలిరా చెప్తా పోయాడు. ఇది వాటగా ఉందని ఆ కవి ఆపకుండా పోయాడు. అయిపోయింది, కచేరీ అయిపోయింది. జరిగిపోయిన తర్వాత పాపం కవికి రాలే, ఇంటికి వస్తూ రాజు చెప్పి మళ్ళా కవి పోయాడు రాజు దగ్గరికి. అయ్యా మీరు చెప్పుంటారు, కవి తెలియగలడు కదా, మీరు చెప్పుంటారు, కానీ మీరు ప్రకటించినటువంటి ఏవి కూడా నా ఇంటికి రాలేదు అని కవి అడిగాడంట. దేని గురించి మాట్లాడుతున్నావు కవి అని అడిగాడంట రాజు గారు. నేను మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు నాకు ఇస్తానని చెప్పినటువంటి నజరానాల గురించి అని అన్నాడు. రాజు నవ్విపిచ్చోడా, నువ్వు నన్ను పొగిడావు, నేను సంతోషపడ్డా, నేను నీకు అన్ని ఇస్తానన్నా, నువ్వు సంతోషపడ్డావు, నువ్వు నన్ను సంతోషపెట్టావు, నేను నిన్ను సంతోషపెట్టే సంతోషానికి చేసేది అయిపోయిన తర్వాత మళ్ళా ఇచ్చుకునేది మన చెప్పించాడా అన్నాడు. అదే చంద్రబాబు ఏం చెప్తున్నాడు, నేను అన్ని ఇస్తానన్నా, మీరు సంతోషపడ్డారు, మీరు నాకు ఓట్లు వేసారు, నేను సంతోషపడ్డా, నేను మిమ్మల్ని సంతోషపెట్టా, మీరు నన్ను సంతోషపెట్టే, మీరు పోవడానికి లేదన్నా ప్రజలు ఆయన చూడడానికి మేము ప్రాణాలైనా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్తామంటే బహుశా ఏ రాజకీయ నాయకుడికి కూడా అంత ప్రజాదరణ కలిగినటువంటి పరిస్థితులు ఉండవు. అంత ఆయన్ని ప్రజలు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం, మనస్తత్వం, ఆయన వ్యవహరించినటువంటి తీర్పు ఒక ఉదాహరణ అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అన్ని రకాలుగా పేరు వేసుకుని ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మురళి గారు ఉన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేకుండా వచ్చింది. ఆరోగ్యం బాగా లేకున్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నాను. ఆ రోజు కొంతమంది అయ్యా మురళికి ఆరోగ్యం బాగా లేకుండా వచ్చింది అంటే ఆయన వెంటనే మాట చెప్పాడు, పనులే ఈ రోజు ఈ పార్టీకి పనిచేశాడు, ఆరోగ్యం ఈరోజు బాగాలేదు, రేపు కుదురుపడుతుంది, కాబట్టి వెంటనే దాని మీద ఏమి చర్యలు తీసుకోవాల్సినటువంటి పని లేదు. మనకు చాలా మంది ముందుకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి కావలసింది డబ్బు ఇచ్చేటువంటి వాడు, డబ్బు ఖర్చు పెట్టేటువంటి వాడు కాదు. ఈ పార్టీకి నీతి, నిజాయితీ, నిబద్ధత వీటన్నిటితో పాటు విశ్వాసం కలిగినటువంటి వాడు ఉంటేనే పార్టీకి ఎవరైతే విశ్వాసపాత్రుడుగా ఉంటాడే అన్ని ఎంపిక చేసి ఒక అతి సామాన్యుడైనటువంటి గురుమూర్తి గారిని తీసుకొస్తే గురుమూర్తి గారి ప్రవర్తనతో 2 సార్లు అందరం ఓడిపోయినా సరే గురుమూర్తి గారు ఒక్కడే ఎంపీగా గెలవగలిగాడు అంటే ఆ రోజు గురుమూర్తి గారు ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఆయన పరిధిలో కానీ వ్యవహరించినటువంటి తీరుతో తనకంటూ ఒక పాజిటివ్ ఓటింగ్ ఏర్పాటు చేసుకోగలిగాడు. దానివల్ల 2సారి గెలవగలిగాడు. జగన్మోహన్ గారు ఒకసారి అవకాశం ఇస్తే 2సారి కూడా ఆయన అంతటా పార్లమెంట్ సభ్యుడు కాగలిగాడు. అది తక్కువ మంది 3 పార్లమెంట్ సభ్యులతో వాళ్ళలో గురుమూర్తి గారు మనం అర్థం చేసుకోవచ్చు జనాలు ఏ విధంగా గురుమూర్తిని ఆదరించాలని చెప్పి. కాబట్టి ప్రజల ఆదరణ, అభిమానానికి లావు, ఎత్తు, పొడుగు, బలం అవసరం. కుస్తీ పోటీలా ఆయనతో ఎక్కువ మాట్లాడడానికి, ఆయనతో ఎక్కువ పని చేయడానికి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించగలగాల, ప్రజల్లో నోట్లో 4 లాగా మెలగాల,
ప్రజలకి ఆ నమ్మకం విశ్వాసం కలిగించాలా గోవయ్య అనేటువంటి వాడు మన ఇంటి బిడ్డ, మన ఇంట్లో ఒకటిగా మనకు ఉండగలనేటువంటి విశ్వాసం గూడూరు నియోజకవర్గ ప్రజలు కలిగితే అన్ని నియోజకవర్గాల కన్నా భారీ మెజారిటీతో ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈరోజు గోవయ్య విజయం సాధించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పాపం కొంతమంది పత్రికలు ఈ మధ్య తయారయ్యాయి. వాళ్ళనే మాకు టికెట్లు ఇచ్చేస్తారు. జగన్మోహన్ గారి కదా ఈయనకి ఇక్కడ టికెట్, ఆయనకి టికెట్ లేదు, ఈయన స్థానంలో ఈయన, ఆయన చూపు ఏడుంది, ఎక్కడికన్నా ఒక నియోజకవర్గం ఆయన కావాలో పోటీ చేస్తాడు కోరుతుంది. ఏదైనా వెంకటగిరి మీద చూపబడింది, ఏదైనా కోవుల మీద కొనబడింది, ఏదో మీద ఆయన అంతే. మీరే టికెట్లు ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారులే. కాబట్టి ఏదైనా వచ్చిందంటే ఎక్కడ దొరకదా? ఎందుకంటే మీ ఆశలన్నీ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.